హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా బ్లాగ్ వచ్చేసి నేను ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి వర్క్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా తన్వితో పాటు నేను కూడా పడుకొని లేచానమాట. లేచిన తర్వాత ఇంకా జుట్టు వేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తానన్నమాట. ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం పనులు చేసుకున్నాను, ఏం వంట చేశాను, తన్వితో నా ఇబ్బందులు ఏంటివి అనేదే వ్లాగ్ అండి. కంటిన్యూగా చూడండి, లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్లోకి వచ్చేస్తే జుట్టు వేసుకున్న తర్వాత ముఖం కడుక్కుంటున్నాను. ఇంకా ముఖం కడుక్కొని ఛాయ్ ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఛాయ్ తాగుతాం కదా, ఛాయ్ పెట్టుకుంటానండి. ఛాయ్ తాగిన తర్వాత ఇంకా తన్వి పాప అయితే పడుకుంది. ఇంకా తను పడుకుందని చెప్పేసి ఇంకా నేను ఏదైనా ఇవి మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఇంకా ఆరిపోయాయి అన్నమాట. తీసేసి అంటే అప్పుడే వంట చేయాలి కదా అని చెప్పేసి నార్మల్గా అయితే నేను అప్పుడే మడత పెట్టేసుకుంటాను, తీసేటప్పుడు ఒక్కొక్కటి. ఇంకా మళ్ళీ లోపల వేస్తే అలానే ఉండిపోతాయి, తర్వాత చేద్దాం అన్నట్టు అయిపోతుందని చెప్పేసి అనుకుంటాను. కాకపోతే ఇంకా వంట చేయాలి, లేట్ అవుతుందని చెప్పేసి తీసుకెళ్ళి చైర్ పైన వేసాను అనమాట. చైర్ పైన వేస్తే ఇంకా ఈవినింగ్ కానీ నైట్ కానీ అట్లా మడత పెట్టేసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా తన్వి పాప పడుకుంది, ఇంకా లేవలేదు. ఇంకా నేను టీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో టీ తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా, అంటే నేను నిద్రపోయి లేచాను కదా, ఇంకా నాకు టీ తాగితే రీఫ్రెష్ అవుతుంది కదా మైండ్ అని చెప్పేసి టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా టీ తాగిన తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తానండి. నేనైతే కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే మార్నింగ్ ఉందని చెప్పేసి రైస్ ఏం చేయలేదండి, ఓన్లీ చికెన్ కర్రీ చేసేసాను. ఆ చికెన్ కర్రీ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. మీకు ఫుల్ వీడియో ఓన్లీ రెసిపీనే కావాలి అంటే అది కూడా చేస్తానండి, కామెంట్లో నాకు చెప్పండి. నేను డీమార్ట్లో ఎండుమిర్చి తెచ్చానండి. అది ఎండుమిర్చి ఏంటంటే మొత్తం లోపల ఇట్లా బూజులాగా వచ్చిందనమాట, నల్లగా. ఇంకా అదే చూసి తీసేస్తున్నాను అనమాట, ఏదన్నా బాగాలేకపోతే అని చెప్పేసి పడేశాను. కర్రీలోకి ఆనియన్స్ అయితే నేను కట్టర్లో వేసి కట్ చేశానండి. ఇంకా కొంచెం పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది కూడా వేసాను. ఎల్లిగడ్డ అంటారు కదా వైట్ది, అది కూడా వేసాను అనమాట. అవే తీస్తున్నాను అక్కడ. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశానండి. కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ పోసి ఇంకా నేను నార్మల్గా అయితే అలా చెయ్యను కర్రీ. ఆ రోజు కొంచెం స్పైసీగా కావాలని చెప్పేసి మసాలాలు ఉంటాయి కదా, సాజీరా అవన్నీ అందులో వేసాను అనమాట. మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లిగడ్డ కచ్చాపచ్చాగా దంచి వేసేసాను అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసాను మసాలాలు ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడైతే ఎల్లిగడ్డ పొట్టు తీస్తున్నాను. అది కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎల్లిగడ్డ వేసాను అనమాట. ఎల్లిగడ్డ కూడా కొంచెం ఆనియన్స్తో పాటు ఫ్రై అవుతాయి. తర్వాత చికెన్ వేసుకోవచ్చు. చికెన్ అయితే నేను 3-4 టైమ్స్ కడుగుతానండి వాటర్లో. 3-4 టైమ్స్ కడిగి వాటర్ స్టెయిన్ అయ్యే దాంట్లో వేసి ఉంచుతానమాట. ఇంక ఇక్కడైతే ఆనియన్స్, ఎల్లిగడ్డ, మసాలాలన్నీ ఫ్రై అయిపోయాయండి. చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసి ఒక్కసారి ఇట్లా మామూలుగా కలిపేసి ఉంచుతానమాట. కొద్దిసేపు ఉంచిన తర్వాత అంటే కొంచెం వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి కదా చికెన్లో నుంచి, అప్పటి వరకు ఉంచేసి
ఇంక ఇక్కడైతే కొంచెం చికెన్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తున్నానండి. పసుపు కొంచెం సాల్ట్, ఎందుకంటే సాల్ట్ పీసెస్కి పడుతుందని చెప్పేసి నేను కొంచెం ముందు వేసుకుంటాను సాల్ట్. ఇంకా కర్రీ మసాలాలన్నీ పీసెస్కి పడతాయి, సాల్ట్ కూడా పడుతుంది కదా, కొద్దిసేపు అట్లనే ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఇంకా ఇక్కడైతే అక్కడ కర్రీ అవుతుంది, ఇక్కడ కొంచెం కిచెన్ అంతా మెస్సీగా ఉంది, క్లీన్ చేసుకుందాము. ఆనియన్స్ పొట్టు, ఎల్లిగడ్డ పొట్టు అదంతా తీసి నార్మల్గా పెట్టాను అనమాట. ఎలానో క్లీన్ చేసేదే కదా అని చెప్పేసి ఇంకా అదంతా క్లీన్ చేస్తున్నాను. కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట కడిగేటివి, ఇంకా అవి మార్నింగ్ తిన్నాయి అలా ఉంటాయి కదా, అవి నేను క్లీన్ చేయలే అనమాట. ఇంకా తన్వి పడుకుంటే తన్వితో అలానే పడుకున్నాను. తినడానికని అన్నీ రెడీ చేశానండి. ఇంకా తన్వి పాప చూడండి మూతలు తీసి అందులో చేయి పెడతా ఉంది. థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.